అవంతి సామ్రాజ్యం సకల సిరి సంపదలతో తులతూగుతున్న రాజ్యం. ఆ రాజ్యాన్ని పాలిస్తున్న మహారాజు ప్రతాపవర్మ చాలా తెలివైనవాడు. కానీ ఆ తెలివి కాస్త అతి తెలివిగా మారి ఆయనలో విపరీతమైన గర్వాన్ని పెంచింది. రాజనీతి ధర్మం కంటే తన తర్కమే గొప్పదని ఆయన నమ్మకం. ప్రజల నుంచి రకరకాల వింత పన్నులు వసూలు చేసి ఖజానా నింపడంలో ఆయనకు ఆనందం. ఒకరోజు రాజ్యసభలో మహారాజు మహామంత్రి సుమతి మధ్య తీవ్రమైన చర్చ జరుగుతోంది. చూశారా మహామంత్రి, నా కొత్త పన్నుల విధానం వల్ల రాజకోశాగారం ఎంత వేగంగా నిండిపోతుందో. నిన్న నేను ప్రవేశపెట్టిన నీడశిస్తు గురించి మీరేమంటారు? నా ఆలోచన విధానం ముందు ఆ బృహస్పతి కూడా తలవంచాల్సిందే. క్షమించాలి మహారాజా. రాజ్యంలోని రహదారుల మీద ప్రయాణించే వ్యాపారుల బండ్ల నీడ మన నేల మీద పడుతున్నందుకు కూడా పన్ను కట్టమనడం బహుశా చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చు. కాని ఇది రాజనీతి కాదు ప్రభు. వ్యాపారులు ఈ వింత పన్ను కట్టలేక పక్క రాజ్యాలకు వెళ్ళిపోతున్నారు. మన సంతలు ఖాళీ అవుతున్నాయి. అది వాళ్ళ మూర్ఖత్వం మహామంత్రి. నా రహదారిపై నడిచే హక్కు వాళ్లకు ఉన్నప్పుడు వాళ్ల బండి నీడ నా భూమిని ఆక్రమించే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు? చట్టమంటే ఒక పదాల గారడి. ఆ పదాలను మనకు అనుకూలంగా మార్చుకోవడమే నిజమైన పరిపాలన. కత్తితో సాధించేది ఏముంది? మెదడుతో ప్రపంచాన్ని జయించవచ్చు. ప్రభు, రాజు అనేవాడు తోటమాలి లాంటివాడు. మొక్కలకు నీరు పోసి పండ్లు పండినప్పుడు మాత్రమే వాటిని కోసుకోవాలి. కాని మీరు అతి తెలివితో మొక్కల వేర్లను కూడా కోసి అమ్ముకోవాలని చూస్తున్నారు. ధర్మాన్ని మీ తర్కంతో వక్రీకరిస్తున్నారు. ఈ అతి తెలివి ఏదో ఒకరోజు మన రాజ్యానికి పెద్ద ముప్పు తెస్తుంది మహారాజా. చాలు మహామంత్రి, నా తెలివితేటలను శంకించే అధికారం మీకు లేదు. పాతకాలపు ధర్మశాస్త్రాలు చదువుకొని మీరింకా అక్కడే ఆగిపోయారు. నేను సృష్టించే శాసనాల ముందు ఏ సమస్య నిలబడలేదు. అదుగో సభాద్వారం వైపు చూడండి. పక్కనున్న కళింగ సామ్రాజ్యం నుండి రాయబారి వస్తున్నాడు. నా తర్కంతో వాడిని ఎలా చిత్తు చేస్తానో మీరే కళ్ళారా చూడండి. కళింగర్ సామ్రాజ్యపు రాయబారి తర్కశాస్త్రి సభలోకి ప్రవేశిస్తాడు. కళింగ దేశం అవంతి కంటే చాలా బలమైనది. పూర్వం జరిగిన ఒక ఒప్పందం ప్రకారం అవంతి రాజ్యం ఏటా కళింగ రాజ్యానికి కప్పం అంటే పన్ను చెల్లించాలి. అవంతి సార్వభౌములకు కళింగ మహారాజుల వారి తరపున శుభాకాంక్షలు. మహారాజా, గత 2 ఏళ్లుగా మీరు మాకు చెల్లించాల్సిన వార్షిక కప్పం 1,00,000 స్వర్ణ నాణాలు ఇంకా మా ఖజానాకు చేరలేదు. తక్షణమే ఆ బకాయిలను చెల్లించవలసిందిగా మా మహారాజు గారు సందేశం పంపారు. 1,00,000 స్వర్ణ నాణాల దేనికి చెల్లించాలి రాయబారి గారు? నేను ఎవరికి ఏ కప్పం కట్టాల్సిన అవసరమే లేదు. నా ఖజానాలోంచి ఒక్క రాగి కాసు కూడా కళింగ దేశానికి రాదు. వెళ్ళి మీ రాజుకు ఈ మాట నిర్మోహమాటంగా చెప్పండి. మహారాజా, మాట జారకండి. ఇది మీ తాతగారు, మా తాతగారు కలిసి రాసుకున్న చారిత్రక ఒప్పందం. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే కళింగ సైన్యం మీ కోట తలుపులు బద్దలు కొట్టడానికి ఒక్కరోజు కూడా పట్టదు. దయచేసి వివేకంతో ఆలోచించండి. అనవసరంగా యుద్ధాన్ని కొని తెచ్చుకోకండి. యుద్ధమా? నా సామ్రాజ్యం మీదకు సైన్యాన్ని పంపే సాహసం మీ రాజు చేయలేడు. ఎందుకంటే నేను ఏ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదు. ఆ పాత ఒప్పంద పత్రాన్ని నేను చాలా జాగ్రత్తగా చదివాను రాయబారి గారు. ఆ ఒప్పందంలో ఉన్న ఒక చిన్న వాక్యం ఆధారంగా ఇప్పుడు మీరే నాకు 2,00,000 స్వర్ణ నాణాలు చెల్లించాలి. ఏమిటి ప్రభు మీరు మాట్లాడుతున్నది? ఏ ఒప్పందం? ఎందుకిలా కవ్విస్తున్నారు? మంత్రి, మీరు నిశ్శబ్దంగా ఉండండి. రాయబారి గారు, మా తాతలు రాసుకున్న ఆ మర్రి చెట్టు ఒప్పందం మీకు బాగా గుర్తుంది కదా. ఒకసారి ఆ ఒప్పందపు నియమాలను ఈ సభలో అందరికీ వినిపించండి. నాకు స్పష్టంగా గుర్తుంది మహారాజా. 2 రాజ్యాల సరిహద్దులో ఒక పురాతనమైన విశాలమైన మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు ఉన్న ప్రాంతంలోనే విలువైన వజ్రాలు, గనులు ఉన్నాయి. ఆ గనుల పంపకం కోసమే ఆ ఒప్పందం జరిగింది. అవును, ఆ ఒప్పందంలో పగటిపూట సూర్యుడు నడినెత్తి మీద ఉంటాడు. ఆ మర్రి చెట్టు నీడ ఎంత దూరం పడుతుందో ఆ నీడ పడే భూమి అంతా ఈ కళింగ రాజ్యానికి చెందినది అని, ఆ నీడ పరిధి దాటిన తర్వాత ఉన్న భూమి అంతా కూడా అవంతి రాజ్యానికి చెందినదని రాసి ఉంది. నేను చెప్పింది అక్షరాల నిజమే కదా? అవును మహారాజా, ప్రతి అక్షరం నిజమే. మర్రి చెట్టు నీడ పడే ప్రాంతంలోని వజ్రాల గనులు మావి. అందుకే మీరు మాకు కప్పం చెల్లించాలి. రాయబారి గారు, చట్టమనేది ఒక పదునైన కత్తి. దాన్ని ఎలా పట్టుకోవాలో నాకు తెలిసినంతగా మీ మహారాజుకు తెలియదు. నిన్న రాత్రి నేను నా సైనికులను పంపి
సరిహద్దులో ఉన్న ఆ పురాతన మర్రి చెట్టును సమూలంగా నరికించేశాను. అయ్యో మహారాజా, ఎంతటి ఘోరం చేశారు ప్రభు! అది మన సరిహద్దు వృక్షం. అది 2 రాజ్యాల శాంతికి ప్రతీక. దాన్ని నరికించేశారా? ఆపండి మంత్రి! రాయబారి గారు, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీ ఒప్పందం ప్రకారం మర్రి చెట్టు నీడపడే భూమి మీది. కానీ ఇప్పుడు అక్కడ చెట్టే లేదు. చెట్టు లేనప్పుడు నీడ ఎక్కడి నుండి వస్తుంది? నీడ పడనప్పుడు అక్కడ మీ భూమి ఎక్కడ ఉంది? చట్టం ప్రకారం నీడలేని భూమి అంతా నాదే. ఆ వజ్రాల గనులన్నీ పూర్తిగా నా రాజ్య పరిధిలోకే వచ్చేశాయి. కాబట్టి కప్పం కట్టాల్సింది నేను కాదు. ఇన్నాళ్ళు నా భూమిలో వజ్రాలు తోడుకున్నందుకు మీరే నాకు జరిమానాను చెల్లించాలి. సభలో నిశ్శబ్దం అలుముకుంటుంది. మహారాజు చేసిన ఈ వాదన చూసి మంత్రులు, సేనాపతులు ఆశ్చర్యపోతారు. చట్టంలోని ఒక లోపాన్ని పట్టుకుని ఏకంగా సరిహద్దు వృక్షాన్ని నరికేసి మొత్తం వజ్రాల గళ్లను సొంతం చేసుకోవాలని చూసిన ప్రతాపవర్మ అతి తెలివికి వారు నిశ్చేష్టులవుతారు. ఏమైంది తర్కశాస్త్రి గారు? గొంతు పెగలడం లేదా? మీ పాత ఒప్పందాలు నా మేధస్సు ముందు కాగితపు ముక్కలతో సమానం. పదాల వెనుక ఉన్న అర్థాన్ని వెతకటం కాదు, పదాలను శాసించడం నేర్చుకోవాలి. ఒప్పందంలో చెట్టును నరకకూడదు అని ఎక్కడా రాయలేదే. నేను నరికాను. నీడ మాయమైంది. ఇక మీ హక్కు కూడా మాయమైపోయినట్లే. మహారాజా, మీ తర్కం అద్భుతంగా ఉంది. న్యాయశాస్త్రాన్ని ఇంత చాకచక్యంగా వక్రీకరించగల మేధావి బహుశా ఈ భూమండలం మీద మీరొక్కరే అయి ఉంటారు. ఆ పొగడ్తలు చాలు రాయబారి. మీ కళింగ రాజుకు నా సందేశం వినిపించండి. పాత బకాయిలు అడగడానికి వీల్లేదు. పైగా కొత్తగా మా భూమిలోకి ప్రవేశిస్తే ఆక్రమణ కింద పరిగణించి మీ మీదకు సైన్యాన్ని పంపుతాను. నా చట్టం ముందు మీరెవ్వరూ ఏమీ చేయలేరు. మహారాజా, దయచేసి నా మాట వినండి. ఇది న్యాయం కాదు. ఒక అక్షర దోషాన్ని అడ్డం పెట్టుకుని పక్క రాజ్యాన్ని మోసం చేయడం క్షమించరాని నేరం ప్రభు. చెట్టును నరికి నీడను మాయం చేసినంత మాత్రాన వాస్తవాలు మారిపోతాయా ప్రభు? కళింగరాజు దీని అవమానంగా భావించి యుద్ధం ప్రకటిస్తాడు. మన సైన్యం వాళ్ళ సైన్యం ముందు నిలబడలేదు. దయచేసి ఈ కుతంత్రాన్ని ఆపండి. మీరు పిరికివారు మంత్రి. యుద్ధం చేయాలంటే కత్తులక్కర్లేదు, రాజశాసనాలు చాలు. నేను చేసిన ఈ వాదనను ఛేదించే తర్కం ఈ సృష్టిలో లేదు. రాయబారి గారు, ఇంకా ఇక్కడే ఉన్నారేం? నా వాదనను అంగీకరిస్తున్నట్లు ఒప్పందం రాసిస్తారా, లేక తలదించుకొని వెళ్ళిపోతారా? రాయబారి తర్కశాస్త్రి ముఖంలో ఏమాత్రం భయం కాని ఆందోళన కాని లేదు. ఆయన పెదవులపై ఒక గంభీరమైన చిరునవ్వు మాత్రమే ఉంది. ఆయన నెమ్మదిగా 2 అడుగులు ముందుకేసి మహారాజు కళ్లల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడడం మొదలు పెడతాడు. మహారాజా, నేను ఎక్కడికి వెళ్ళను. మీ వాదనను నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. మీరు చెప్పింది అక్షర సత్యం. చట్టమంటే పదాల గారిడీయే. మీరు పాత ఒప్పందాన్ని ఏ అక్షరానికి ఆ అక్షరం చాలా ఖచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటున్నారు. కాబట్టి నేను కూడా అదే ఒప్పందంలోని 2వ వాక్యాన్ని ఇప్పుడు మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. అందులో నేను గుర్తుంచుకోవాల్సినది ఏముంది? ఒప్పందంలోని 2వ వాక్యం ఇలా చెబుతుంది మహారాజా. మర్రి చెట్టు నీడ ఎక్కడైతే ముగుస్తుందో ఖచ్చితంగా ఆ సరిహద్దు బిందువు నుండే అవంతి రాజ్యం మొదలవుతుంది. నేను చెప్పిన వాక్యం ఒప్పందంలో ఉన్నమాట వాస్తవమేనా మహారాజా? అవును, వాస్తవమే. నీడ ముగిసిన తర్వాత అంతా నా రాజ్యమే అని నేను ఇందాకటి నుంచి చెబుతున్నది కూడా అదే కదా. అక్కడే ఉంది మహారాజా మీ అతి తెలివిలోని అసలు లోపం. మీరు ఇందాక ఏమన్నారు? చెట్టును నరికించేశాను అన్నారు. అవునా? అవును, చెట్టు లేదు కాబట్టి సూర్యరశ్మి నేరుగా భూమి మీద పడుతుంది. కాబట్టి అక్కడ నీడలేదు. అవునా? అవును, నీడలేదు. అద్భుతం మహారాజా. అసలు నీడ అనేదే లేనప్పుడు ఆ నీడ ముగిసే ప్రదేశం ఎక్కడ ఉంటుంది? ప్రతాపవర్మ ముఖంలో ఒక్కసారిగా నెత్తురు చుక్కలేదు. ఆయనకు రాయబారి వేసిన ఉచ్చు అర్థం కావడం మొదలవుతోంది. సభలోని వారంతా ఊపిరి బిగపట్టి చూస్తూ ఉన్నారు. చట్టంలోని పదాలను బట్టి చూస్తే మీ అవంతి రాజ్యం మొదలవ్వాలి అంటే అక్కడ ఖచ్చితంగా మర్రి చెట్టు నీడ ముగిసిన ఒకే ఒక్క బిందువు ఉండి తీరాలి. అది చట్టబద్ధమైన ఆవశ్యకత. కానీ మీ అతి తెలివితో మీరే ఆ చెట్టును నరికేసి ఆ నీడను లేకుండా చేశారు. నీడ లేదు కాబట్టి అది ముగిసే బిందువు లేదు. ఆ బిందువు లేదు కాబట్టి చట్టబద్ధంగా మీ అవంతి రాజ్యానికి ప్రారంభ సరిహద్దు అనేదే లేకుండా పోయింది. ఆగు రాయబారి, నువ్వు మాటలను వక్రీకరిస్తున్నావు. నీడ లేకపోతే మిగతా భూమి అంతా నాది అని అర్థం లేదు మహారాజా. చట్టంలో ఊహలకు చోటు లేదు. మీరు చెప్పినట్లు కేవలం పదాలకు మాత్రమే చోటు ఉంది. ప్రారంభ సరిహద్దు లేని రాజ్యం చట్టం ముందు ఉనికిలో ఉండదు. కాబట్టి ఈ క్షణం నుండి
మీ తర్కం ప్రకారం, మీ చట్టం ప్రకారం ఈ అవంతి సామ్రాజ్యం ఉనికి కోల్పోయింది. సరిహద్దులేని ఈ భూమి మొత్తం, ఇక్కడ ఉన్న ప్రజలు, చివరకు మీరు కూర్చున్న ఆ సింహాసనం కూడా చట్టబద్ధంగా మా కళింగ రాజ్యానికే సొంతమైపోతుంది. అయ్యా, దయచేసి శాంతించండి. ఇది కేవలం వాదోపవాదాలు మాత్రమే. లేదు మంత్రి గారు, మీ మహారాజు గారు ఆట మొదలుపెట్టారు. నేను దాన్ని ముగించాను. మహారాజా, మీరు చెట్టును నరికేసి మా గనులను లాక్కోవాలి అనుకున్నారు. కాని అదే చట్టం ఇప్పుడు మీ రాజ్యాన్నే మా కాలి కిందకు తెచ్చింది. మీరు విసిరిన తర్కం అనే వల మీ మెడకే ఉరితాడుగా మారింది. ఇప్పుడు చెప్పండి, మీరు పన్నిన ఈ చట్టపు ఉచ్చులోంచి మీరు ఎలా బయటపడతారు? మహారాజు ప్రతాపవర్మ నోట మాట రావడం లేదు. ఏ తర్కమైతే తన్ను అజయుణ్ణి చేస్తుందని ఆయన నమ్మాడో అదే తర్కం ఆయన రాజ్యాన్ని చట్టబద్ధంగా శత్రువుల పాలు చేసింది. ఒకవేళ ఇప్పుడు రాయబారి వాదనను ఖండిస్తే తాను చేసిన వాదన కూడా తప్పని ఒప్పుకోవాలి. అప్పుడు కప్పం కట్టాల్సిందే. తాను చేసిన వాదనకు కట్టుబడి ఉంటే ఏకంగా రాజ్యమే పోతుంది. తాను తవ్విన గోతిలో తానే పడ్డానని మహారాజుకి స్పష్టంగా అర్థమైంది. రాయబారి గారు, మీ వాగ్దాటికి, మీ తర్కానికి నేను తలవంచుతున్నాను. నా అతి తెలివి కళ్లకు గంతలు కట్టింది. పదాలతో ఆడుకుంటే ప్రపంచాన్ని ఏలవచ్చు అనుకున్నాను. కానీ న్యాయం లేని తర్కం ఎంతటి వినాశనానికి దారితీస్తుందో ఈరోజు కల్లారా చూశాను. మహారాజా, చట్టాలు ప్రజల శ్రేయస్సు కోసం, రాజ్యాల మధ్య శాంతి కోసం రాసుకుంటారు. వాటిలోని లొసుగులను వెతికి ఎదుటి వారిని మోసం చేయాలనుకోవటం రాజనీతి కాదు. అది ఒక కుతంత్రం. ఒక పాలకుడికి ఉండాల్సింది అతి తెలివి కాదు, వివేకం మరియు ధర్మం. మా కళింగ మహారాజుకు మీ కుతంత్రాల గురించి ముందే తెలుసు. అందుకే నన్ను పంపారు. రాయబారి గారు, జరిగిన తప్పును క్షమించండి. మా మహారాజు గారికి వాస్తవం బోధపడింది. ఇప్పుడు మా రాజ్య భవిష్యత్తు ఏమిటి? మంత్రిగారు, మా కళింగరాజుకు భూదాహం లేదు. ఆయనకు కావలసింది శాంతి, న్యాయం మాత్రమే. మహారాజా, మీకు 2 మార్గాలు ఉన్నాయి. 1, మీ తర్కానికి కట్టుబడి ఈ క్షణమే మీ రాజ్యాన్ని మాకు అప్పగించాలి. ఆ తరువాత మీరు సాధారణ పౌరుడిగా వెళ్ళిపోవటం. ఇక 2, మీ అతి తెలివిని పక్కన పెట్టి పాత ఒప్పందాన్ని గౌరవిస్తూ మీరు చెల్లించాల్సిన 1,00,000 స్వర్ణ నాణాల కప్పం చెల్లించడం. అలాగే శాంతికి ప్రతీకైన మర్రి చెట్టును నరికించినందుకు గాను జరిమానాగా మరో 50,000 స్వర్ణ నాణాలు చెల్లించటం. ఈ నిర్ణయం మీదే. నేను 2వ మార్గాన్ని ఎంచుకుంటున్నాను రాయబారి గారు. నా గర్వానికి, నా అతి తెలివికి తగిన శాస్తే జరిగింది. ఈరోజు మీరు నా రాజ్యాన్ని లాక్కోకుండా నాకు జీవిత సత్యాన్ని బోధించారు. మహామంత్రి, వెంటనే మన కోశాగారం నుండి 1,50,000 స్వర్ణ నాణాలను తీసి కళింగ రాజ్యానికి పంపే ఏర్పాటును చెయ్యండి. చిత్తం మహారాజా. మీ కళ్ళు తెరుచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మహామంత్రి, నిన్న నేను ప్రవేశపెట్టిన నీడ పన్ను, అలాంటి పనికి మాలిన శాసనాలన్నింటినీ తక్షణమే రద్దు చేయండి. రాజ్యం నడవాల్సింది కుతంత్రువు చట్టాలతో కాదు, ప్రజల ప్రేమతో, ధర్మంతో అని నాకు ఈరోజు అర్థమయ్యింది. రాయబారి గారు, దయచేసి మీ రాజుకు నా తరపున క్షమాపణలు తెలియజేయండి. మళ్ళీ ఆ సరిహద్దులోని 10 మర్రి మొక్కలు నాటించి స్వయంగా నేనే వాటికి నీరు పోస్తాను. ప్రతాపవర్మ అహంకారం, అతి తెలివి ఆ రోజుతో నశించిపోయాయి. ఏ తర్కమైతే తన్ను కాపాడుతుందని విర్రవీగాడో ఆ తర్కమే తన ఉనికిని ప్రశ్నించేసరికి ఆయనలోని నిజమైన రాజు నిద్రలేచాడు. ఆ తర్వాత ప్రతాపవర్మ ఎన్నడూ చట్టాలతో కాని, ప్రజల కష్టాలతో కాని ఆడుకోలేదు. అవంతి రాజ్యాన్ని అత్యంత ధర్మబద్ధంగా పరిపాలిస్తూ అందరి మన్నల్ని పొందాడు. తెలివి ఉండడం అలంకారం, కానీ అతి తెలివి ఎప్పటికీ వినాశనకారం అని ఈ కథ మనకు తెలియచేస్తోంది. అవంతిపురం అనే రాజ్యాన్ని సూరసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకి విజయుడు అనే ఒక్కగానొక్క కొడుకు. చిన్నతనంలో వచ్చిన ఒక జ్వరం వల్ల విజయుడికి వినికిడి శక్తి పూర్తిగా పోతుంది. మాటలు వినలేని యువరాజు పెదవుల కదలికలు, ముఖ కవలికలు, సైగలు చూసి అర్థం చేసుకునేవాడు. కాని రాజ్యంలో చాలా మంది అతన్ని చిన్నచూపు చూసేవారు. ఒకరోజు రాజ్యసభలో సేనాధిపతి భీమవర్మ, మంత్రి సుమతి మధ్య యువరాజు గురించి చర్చ జరుగుతోంది. మంత్రివర్య, ఒక్క మాట అడుగుతాను. చెవిటివాడు రాజు ఎలా అవుతాడు? ప్రజల మొర వినలేడు, శత్రువుల అరుపులు వినలేడు, యుద్ధబేరి శబ్దాన్ని కూడా వినలేడు. ఇలాంటి వాడి చేతిలో ఈ రాజ్యం పెడితే అది నాశనమైపోదా? సేనాధిపతి, అలా మాట్లాడకండి. యువరాజు బుద్ధిమంతుడు, వినలేకపోయినా. బుద్ధి ఉంటే సరిపోదు మంత్రివర్య, రాజుకు చెవులు కావాలి.
శత్రువు మన మీదకు దండెత్తి వస్తున్నాడని తెలియాలంటే వినాలి కదా. ద్రోహి గుసగుసలు పసిగట్టాలంటే మరి వినాలి. ఈ చెవిటి యువరాజు సింహాసనం ఎక్కితే అవంతిపురం పొరుగు రాజ్యానికి బానిస అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సేనాధిపతి, మీరు హద్దు మీరుతున్నారు. యువరాజును అవమానించే అధికారం మీకు లేదు. ఆయన మహారాజు వారసుడు. వారసుడు? ఒక లోపం ఉన్నవాడు వారసుడు. చరిత్రలో ఏ చెవిటివాడైనా రాజ్యమేలాడా? మంత్రివర్య, మీరు భావోద్వేగంతో మాట్లాడుతున్నారు. నేను వాస్తవంతో మాట్లాడుతున్నాను. ఈ రాజ్యం క్షేమం కావాలంటే బలమైన చేతులే ఉండాలి. ఈ మాటలన్నీ దూరంగా నిలబడిన యువరాజు విజయుడు పెదవులు చదివి అర్థం చేసుకుంటాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మౌనంగా తన గదికి వెళ్ళిపోతాడు. నిజమే, నేను వినలేను. ఈ లోపంతో నేను ఎప్పటికీ మంచి రాజును కాలేను. తండ్రిగారి తర్వాత ఈ రాజ్యాన్ని నేను ఎలా పాలించగలను? భీమవర్మ చెప్పింది నిజమేనేమో. నేను పనికిరానివాడిని. యువరాజు రోజురోజుకీ కుంగిపోతూ అందరికీ దూరంగా ఒంటరిగా గడపసాగాడు. ఇది గమనించిన మహారాజు శూరసేనుడు చాలా బాధపడతాడు. ఒకరోజు రాజ్యానికి దూరంగా ఒక కొండ గుహలో నివసించే వృద్ధ గురువు ధర్మగుప్తుని గురించి విని కొడుకును ఆయన దగ్గరకు పంపాలని నిర్ణయించుకుంటాడు. బిడ్డా, నీకోసం ఒక గొప్ప గురువును చూశాను, ధర్మగుప్తుడు. ఆయన దగ్గర కొన్నాళ్లు ఉండి విద్య నేర్చుకో. నీలో ఏదో గొప్పతనం ఉంది బిడ్డా, అది నీకు ఇంకా తెలియదు. అంతే. తండ్రిగారు, వినలేని నాకు ఆ గురువు ఏం నేర్పగలరు? అందరిలాగే ఆయన కూడా నన్ను చూసి జాలిపడతారు, అంతే కదా. ఒక్కసారి వెళ్ళి చూడు బిడ్డా, నాకోసం. తండ్రి మాట కాదనలేక విజయుడు ఆ కొండ గుహకు చేరుకుంటాడు. రా బిడ్డా, విజయ, నీకోసమే ఎదురు చూస్తున్నాను. గురువుగారు, మీకు నేను వస్తానని ఎలా తెలుసు? నేను రావటం ఎవరికీ చెప్పలేదే. దారిలో పక్షులు ఎగిరిన తీరు చూశాను బిడ్డా. ఎవరో అపరిచితుడు ఈ కొండ వైపు వస్తున్నాడని అవి చెప్పాయి. సరే, నీ గురించి విన్నాను. నువ్వు వినలేవని అందరూ అంటున్నారు, నిజమేనా? అవును గురువుగారు. చిన్నప్పటి జ్వరంతో నా చెవులు పనిచేయటం మానేశే. నేను పనికిరాని వాడిని, రాజు కాలేని వాడిని. పనికిరానివాడివా? సరే, ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు ఈ గుహ బయట ఏం జరుగుతుందో చెప్పగలవా? చెట్టు కొమ్మలు ఒకవైపే వంగుతున్నాయంటే గాలి తూర్పు నుండి వీస్తోంది. పక్షులు గూళ్లకు తొందరగా చేరుతున్నాయి. ఆకాశం మబ్బుగా ఉంది, అంటే వర్షం రాబోతోంది. దారిలో దుమ్ము లేచింది. ఎవరో గుర్రం మీద ఇటువైపే వస్తున్నారు. అద్భుతం! ఇవన్నీ నువ్వు కళ్ళతో చూసి చెప్పావు. చెవులున్నవాళ్లు ఈ విషయాలను గమనించరు, ఎందుకంటే వాళ్లు శబ్దాల మీద ఆధారపడతారు. కానీ నువ్వు వినలేవు కాబట్టి నీ కళ్ళు 10 రెట్లు పదునెక్కాయి. నీ పరిశీలనా శక్తి సామాన్యమైంది కాదు బిడ్డా. అంటే నా లోపమే నాకు ఈ శక్తి ఇచ్చిందా? విను బిడ్డా, ప్రకృతి ఒక ద్వారం మూస్తే మరో ద్వారం తెరుస్తుంది. నీ చెవులు మూసుకుపోయాయి, కాని నీ కళ్ళు, నీ బుద్ధి, నీ గమనింపు అసాధారణంగా తెరుచుకున్నాయి. మనుషులు మాటలతో అబద్ధం చెప్పగలరు, కాని వాళ్ల ముఖం, కళ్ళు, చేతులు, కదలికలు ఎప్పుడూ నిజమే చెబుతాయి. నువ్వు మాటలు వినవు, కాబట్టి నిన్ను ఎవరూ మాటలతో మోసం చేయలేరు. నువ్వు నిజాన్ని చూస్తావు. గురువుగారు, మరి అందరూ నన్ను చూసి ఎందుకు జాలిపడతారు? ఎందుకు తక్కువగా చూస్తారు? ఎందుకంటే వాళ్లు నీ లోపాన్ని మాత్రమే చూస్తారు బిడ్డా, నీ బలాన్ని కాదు. చీకటిని చూసి భయపడేవాడికి ఆ చీకటిలోనే నక్షత్రాలు మెరుస్తున్నాయని తెలియదు. నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారన్నది ముఖ్యం కాదు, నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావన్నదే ముఖ్యం. నిన్ను నువ్వు బలహీనుడివి అనుకుంటే లోకమంతా నిన్ను బలహీనుడిగానే చూస్తుంది. నిన్ను నువ్వు బలవంతుడివి అనుకుంటే లోకం నీ ముందు తలవంచుతుంది. అంటే నా ఓటమి చెవుల్లో కాదు, నా మనసులో ఉందా? సరిగ్గా చెప్పావు బిడ్డా. ఏ మనిషినైనా ఓడించేది అతని లోపం కాదు, ఆ లోపం గురించి అతనికి ఉన్న భయం. ఆ భయాన్ని జయించు. నిన్ను ఈ లోకంలో ఎవ్వరూ ఓడించలేరు. ఆ మాటలు విజయుడి జీవితాన్ని మార్చేస్తాయి. అతని కళ్లల్లో కొత్త వెలుగు వస్తుంది. ఆ రోజు నుంచి ధర్మగుప్తులు అతనికి ఎన్నో విద్యలు నేర్పుతారు. విజయ, మనుషుల ముఖాలు చదవడం నేర్చుకో. ఒకడు నవ్వుతూ మాట్లాడుతున్నా అతని కళ్ళు చల్లగా ఉంటే అది నటన. ఒకడు భయపడుతున్నాడంటే అతని చేతులు వణుకుతాయి, కళ్ళు అటూ ఇటూ తిరుగుతాయి. అబద్ధం చెప్పేవాడు నీ కళ్ళలోకి సూటిగా చూడలేడు. ఇవన్నీ నేర్చుకుంటే ఏ మాటల అవసరమూ లేదు. నువ్వు మనిషి మనసునే చదవగలవు. గురువుగారు,
ఇది నిజంగా అద్భుతమైన విద్య. ఇన్నాళ్ళు నేను దీన్ని ఒక శాపం అనుకున్నాను. ఇది వరమని ఇప్పుడు అర్థమవుతుంది. ఇంకా ఒక్క విషయం. ఒక రాజుకు అన్నిటికంటే ముఖ్యమైంది ప్రశాంతత. చెవులున్న వాళ్ళు యుద్ధంలో శత్రువుల అరుపులు, భయంకర శబ్దాలు విని కంగారు పడతారు, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. కాని నువ్వు ఆ గందరగోళం వినవు. నువ్వు ప్రశాంతంగా, స్పష్టంగా ఆలోచించగలవు. ఇది యుద్ధంలో నీకు అతిపెద్ద బలం అవుతుంది. కొన్ని నెలల పాటు విజయుడు గురువు దగ్గర పరిశీలన, ముఖం చదవడం, వ్యూహరచన నేర్చుకుంటాడు. ఇంతలో అవంతిపురంలో పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది. మహారాజు సూరసేనుడు అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు. ఈ అవకాశాన్ని చూసి సేనాధిపతి భీమవర్మ తన అసలు రంగు బయటపెడతాడు. తన అనుచరుడితో రహస్యంగా, మహారాజు మంచం పట్టాడు. ఆ చెవిటి యువరాజు తప్ప వారసుడే లేడు. ఇదే మంచి సమయం. పొరుగురాజు సైన్యం రహస్యంగా మన సరిహద్దుకు చేరుకుంటోంది. యువరాజు చెవిటివాడు, వాడికి ఏ ప్రమాదమూ వినిపించదు. మనం లోపల నుండి ద్వారాలు తెరిస్తే ఒక్క రాత్రిలో అవంతిపురం వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. అప్పుడు ఈ రాజ్యంలో నాకు పెద్ద పదవి కూడా దక్కుతుంది. కాని సేనాధిపతి, యువరాజు తిరిగి వస్తే, ఆయన ఏదైనా పసిగడితే? వాడు వచ్చినా ఏం చెయ్యగలడు? వినలేనివాడు. మన గుసగుసలు వాడికి ఎప్పటికీ వినిపించవు. మనం వాడి కళ్ల ముందే కుట్ర పన్నినా వాడికి అర్థం కాదు. నిశ్చింతగా ఉండు. ఈ రాజ్యం త్వరలో నాదే. మీ తెలివికి జోహార్లు సేనాధిపతి. ఆ చెవిటివాడు మన పథకాన్ని ఎప్పటికీ కనిపెట్టలేడు. ఇదంతా జరుగుతూ తండ్రి అనారోగ్యం గురించి విన్న విజయుడు గురువు ఆశీర్వాదం తీసుకొని హుటాహుటిన రాజ్యానికి తిరిగొస్తాడు. మారిన విజయుణ్ణి చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అతని నడకలో ఆత్మవిశ్వాసం, కళ్లల్లో పదునైన చూపు కనిపిస్తాయి. రాజసభలో అడుగు పెట్టగానే విజయుడు సేనాధిపతి భీమవర్మను నిశితంగా గమనిస్తాడు. భీమవర్మ నన్ను చూసి పైకి నవ్వుతున్నాడు. కాని అతని కళ్లల్లో ఆ నవ్వు లేదు. చేతులు వెనక్కి దాచుకున్నాడు. ఏదో దాస్తున్నాడు. మంత్రి సుమతితో మాట్లాడేటప్పుడు అతని చూపు పదే పదే రాజ్య సరిహద్దు పటం వైపు మల్లుతోంది. ఏదో తిరుగుతోంది. విజయుడు నేరుగా మంత్రి సుమతి దగ్గరికెళ్లి ఏకాంతంగా రాసిన సందేశం అందిస్తాడు. యువరాజా, మీరు భీమవర్మను అనుమానిస్తున్నారా? కాని ఆయన మన సేనాధిపతి. ఆధారం లేకుండా ఎలా? మంత్రివర్య, నాకు మాటలు వినిపించవు, కాని కళ్ళు అబద్ధం చెప్పవు. భీమవర్మ ఏదో పెద్ద కుట్ర పన్నుతున్నాడు. మీరొక పని చెయ్యండి. ఈ రాత్రికే అతని కదలికను రహస్యంగా గమనించండి. అతను ఎవరిని కలుస్తున్నాడో, ఎక్కడికి వెళ్తాడో నాకు చెప్పండి. నేను నిజమేంటో కనిపెడతాను. ఆ రాత్రి విజయుడు, మంత్రి సుమతి కలిసి భీమవర్మను రహస్యంగా అనుసరిస్తారు. చీకటి మాటున రాజ్య సరిహద్దు దగ్గర భీమవర్మ ఎవరినో కలవడం వాళ్ల కంటపడుతుంది. యువరాజా, అదిగో భీమవర్మ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. చీకటిగా ఉంది, ముఖం కనిపించడం లేదు. వాళ్లేం మాట్లాడుకుంటున్నారో అసలు వినిపించడం లేదు. మీకు వినిపించకపోవచ్చు మంత్రివర్య, కాని నాకు కనిపిస్తోంది. ఆ ఎదుటివాడి దుస్తులు మన రాజ్యానివి కావు, పొరుగు రాజ్యానివి. భీమవర్మ పెదవులు చదువుతాను. ఆగండి. విజయుడు చీకటిలో కూడా మసక వెలుతురులో భీమవర్మ పెదవులను నిశితంగా గమనిస్తాడు. తనలో తాను పెదవులను చదువుతూ, భీమవర్మ చెబుతున్నాడు, రేపు అమావాస్య రాత్రి ఉత్తర ద్వారం నేను తెరుస్తాను. మీ సైన్యం లోపలికి రండి. యువరాజు చెవిటివాడు, వాడికి ఏ అలికిడి వినిపించదు. ఆహా, ఇది వీడి కుట్ర. ఉత్తర ద్వారం గుండా శత్రు సైన్యాన్ని లోపలికి తేబోతున్నాడు. యువరాజా, ఏం చెబుతున్నారు వాళ్ళు? మీకు అర్థమైందా? అంతా అర్థమైంది మంత్రివర్య. రేపు అమావాస్య రాత్రి ఉత్తర ద్వారం గుండా శత్రు సైన్యం దాడి చేయబోతుంది. భీమవర్మ లోపల నుండి ద్వారం తెరవబోతున్నాడు. కాని భయపడకండి. వాళ్ళు నా చెవిటితనాన్ని బలహీనతనుకున్నారు. అదే వాళ్ల ఓటమికి కారణమవుతుంది. నాకొక వ్యూహం ఉంది. మరుసటి రోజు విజయుడు మంత్రి విశ్వాసపాత్రులైన సైనికులతో కలిసి ఒక పగడ్బందీ ప్రణాళికను సిద్ధం చేస్తాడు. వినండి, భీమవర్మను ఇప్పుడే బంధించాం. వాడు ఉత్తర ద్వారం తెరిచే వరకు ఆగుదాం. వాడు ద్వారం తెరిచిన క్షణం శత్రు సైన్యం లోపలికి అడుగుపెట్టగానే మనం రెండు వైపులా నుండి వాళ్ళను చుట్టుముడదాం. ద్వారం వెనుక మన సైన్యం దాక్కుని ఉండాలి. ఎవ్వరూ చిన్న శబ్దం కూడా చేయకూడదు. పూర్తి నిశ్శబ్దంగా ఉండాలి.
నా సైగ కోసం మాత్రమే చూస్తూ ఉండండి. యువరాజా, శత్రువును లోపలికి రానివ్వడం ప్రమాదం కాదా? బయటే ఆపేస్తే మంచిది కదా. లేదు మంత్రివర్య, బయట ఆపితే వాళ్ళు మళ్ళీ మళ్ళీ దాడి చేస్తారు. లోపలికి రానిచ్చి ఒకే దెబ్బతో చుట్టుముడితే ఇక ఎప్పటికీ మన వైపు కన్నెత్తి కూడా చూడరు. భయం వాళ్ల గుండెల్లో నాటాలి. అదే అసలైన గెలుపు. మీ వ్యూహం అద్భుతం యువరాజా. మీరు చెప్పినట్టే చేస్తాం. అమావాస్య రాత్రి వచ్చింది. చిమ్మ చీకటి. ఎప్పటిలాగే భీమవర్మ రహస్యంగా ఉత్తర ద్వారం వైపు కదులుతాడు. విజయుడు ఒక ఎత్తైన బురుజు మీద నుండి చీకటిలోనూ ప్రతి కదలికను తన పదునైన కళ్లతో గమనిస్తుంటాడు. భీమవర్మ తనలో తాను ద్వారం తెరుస్తూ, ఇదిగో ద్వారం తెరిచాను. ఈ రాత్రితో అవంతిపురం నా చేతుల్లోకి వస్తుంది. ఆ చెవిటి యువరాజు తన మెత్తని పడకలో గాఢ నిద్రలో ఉన్నాడు. వాడికి ఏం జరుగుతుందో కూడా తెలియదు. భీమవర్మ ద్వారం తెరవగానే శత్రు సైన్యం నిశ్శబ్దంగా లోపలికడుగు పెడుతుంది. వాళ్ళు సగం లోపలికి రాగానే బురుజు మీద ఉన్న విజయుడు తన చేతిలోని కాగడాను గట్టిగా ఊపుతాడు. అదే సైగా చీకటిలో దాక్కుని ఉన్న అవంతిపురం సైన్యం ఒక్కసారిగా శత్రువులపై విరుచుకుపడుతుంది. ఇదేంటి? ఉచ్చు, వీళ్ళు మన కోసమే ఎదురు చూస్తున్నారు. వెనక్కి తగ్గండి, వెనక్కి. ఎవ్వరూ తప్పించుకోకూడదు. 2 వైపుల నుంచి చుట్టుముట్టండి. యువరాజు ఆజ్ఞ ఇదే. ఏ అలికిడి ఊహించని శత్రు సైన్యం బిత్తరపోతుంది. 2 వైపుల నుంచి చుట్టుముట్టబడి పూర్తిగా చిక్కుకుపోతారు. యుద్ధభూమి అరుపులు, ఆయుధాల శబ్దాలతో నిండిపోతుంది. ఆ గందరగోళంలో అందరూ తికమక పడిపోతారు. కాని విజయుడు మాత్రం ఆ శబ్దాలేవీ వినిపించక ప్రశాంతంగా బురుజు మీద నుంచి ప్రతి కదలికను గమనిస్తూ చేతి సైగలతో సైన్యాన్ని నడిపిస్తాడు. తెల్లవారేసరికి శత్రు సైన్యం పూర్తిగా ఓడిపోతుంది. యువరాజా, ఈ గందరగోళంలో సైనికులందరూ తికమక పడుతుంటే మీరు మాత్రం ఇంత ప్రశాంతంగా, ఇంత ఖచ్చితంగా ఆజ్ఞలు ఇచ్చారు. ఇది ఎలా సాధ్యమైంది? మంత్రివర్య, మీ అందరికీ భయంకర శబ్దాలు వినిపించాయి. అవి మిమ్మల్ని కంగారు పెట్టాయి. కాని నాకు ఆ శబ్దాలు వినిపించలేదు. నేను కేవలం చూశాను, ఆలోచించాను. శత్రువు ఎటు కదులుతున్నాడో, ఎక్కడ బలహీనంగా ఉన్నాడో నా కళ్ళు చెప్పాయి. నా చెవిటితనమే యుద్ధంలో నా అతిపెద్ద ఆయుధమయ్యింది. ద్రోహి భీమవర్మను సైనికులు బంధించి యువరాజు ముందు నిలబెడతాడు. యువరాజా, మీకు ఇదంతా ఎలా తెలిసింది? నేను అన్నీ గుసగుసగా రహస్యంగా మాట్లాడాను. మీరు వినలేరని అనుకున్నాను. భీమవర్మ, నువ్వు చేసిన పొరపాటు అది. నేను వినలేను అనుకున్నావు, కానీ నేను చూడగలను. నీ పెదవులు కదిలిన ప్రతి మాటను నేను చదివాను. మాటను వినేవాళ్లు మోసం చేయడం తేలిక, కానీ చూసేవాళ్లను మోసం చేయడం కష్టం. నువ్వు నా లోపాన్ని చూశావు, నా బలాన్ని చూడలేకపోయావు. యువరాజా, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని తక్కువ అంచనా వేశాను. చెవిటివాడు రాజు కాలేడని అవమానించాను. కానీ ఈరోజు మీరు నిరూపించారు, నిజమైన బలం చెవుల్లో కాదు, బుద్ధిలో ఉంటుందని. నీకు మరణశిక్ష విధించే అధికారం నాకు ఉంది భీమవర్మ. కానీ నేను అలా చెయ్యను. నీ ద్రోహం వల్ల కలిగే నష్టం కంటే నీలాంటి వాడిని క్షమించడం వల్ల ఈ రాజ్యానికి ఒక పాఠం దక్కుతుంది. నిన్ను రాజ్యం నుండి బహిష్కరిస్తున్నాను. ఇక ఎప్పుడు అవంతిపురం వైపు కన్నెత్తి కూడా చూడకు. విజయుడి ఈ నిర్ణయం, అతని వ్యూహం, అతని ఔదార్యం రాజ్యమంతటా మారుమోగుతాయి. ఇంతలో మంచం మీద ఉన్న మహారాజు సూరసేనుడు కోలుకొని జరిగిందంతా తెలుసుకుంటాడు. కొడుకును గుండెలకు హత్తుకుంటాడు. బిడ్డా, నిన్ను చూసి నేను ఎంతో గర్విస్తున్నాను. ఒకప్పుడు అందరూ నీ లోపాన్ని చూసి ఎగతాళి చేశారు. కాని నువ్వు ఆ లోపాన్నే నీ గొప్ప బలంగా మార్చుకుని ఈ రాజ్యాన్ని కాపాడావు. నీలాంటి కొడుకు ఉండటం నా అదృష్టం. తండ్రిగారు, ఈ మార్పుకు కారణం ధర్మగుప్త గురువుగారు. ప్రకృతి ఒక ద్వారం మూస్తే మరో ద్వారాన్ని తెరుస్తుంది అని వారు నాకు నేర్పారు. నా చెవులు మూసుకుపోయాయి, కాని నా కళ్ళు, నా బుద్ధి తెరుచుకున్నాయి. ఇన్నాళ్ళు శాపమనుకున్నదే నాకు వరమయ్యింది. కొద్ది కాలానికి మహారాజు సూరసేనుడు విజయుడికి పట్టాభిషేకం చేస్తాడు. చెవిటి రాజు అని ఒకప్పుడు అవమానించిన వాళ్లే ఇప్పుడు అతని తెలివిని, పరిపాలనా దక్షతను చూసి నివ్వెరపోతారు. విజయుడు తన పదునైన పరిశీలనతో ద్రోహులను పసిగట్టి ప్రజల కష్టాలను కళ్లతో చూసి అర్థం చేసుకుని
అవంతిపురాన్ని ఆదర్శ రాజ్యంగా తీర్చిదిద్దుతాడు. ఈ కథ మనకొక గొప్ప సత్యాన్ని చెప్తుంది. మనలో ఉన్న లోపం మన బలహీనత కాదు, దాన్ని ఎలా చూస్తాము అన్న దానిపై అంతా ఆధారపడి ఉంటుంది. ఒక ద్వారం మూసుకుపోతే మరో ద్వారం తెరుచుకుంటుంది. మన లోపాలను చూసి కుంగిపోకుండా వాటిలోనే దాగున్న ప్రత్యేకమైన శక్తిని గుర్తించి దాన్ని బలంగా మార్చుకోగలిగితే ప్రపంచంలో మనల్ని ఎవ్వరూ ఓడించలేరు. ఎదుటివారిని వారి లోపాలను బట్టి తక్కువగా అంచనా వేయకూడదు, ఎందుకంటే ఆ లోపమే వారి అతిపెద్ద బలం కావచ్చు. చూశారుగా, ఈ కథలో మీకు బాగా నచ్చిన సన్నివేశం ఏంది? గురువు యువరాజుకి అతని శక్తిని తెలియజేసిన సన్నివేశమా, లేక చీకటిలో పెదవులు చదివి కుట్రను పసిగట్టిన సన్నివేశమా? మీ అభిప్రాయాన్ని వెంటనే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో నీతి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.